దేశానికి పట్టిన క్యాన్సర్ కాంగ్రెస్ అని మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్న మాటలతో కార్పొరేట్ డివిజన్ నాయకులు ఏ వినోద్ ఇంటింటికి ప్రచారం చేస్తూ అదే సీన్ని రిపీట్ చేస్తున్నారు. ఇక దేశంలో పేదరికం ఉన్న కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్లనే ఇన్నాళ్ళు బాధలు అనుభవించినట్టుగా ఆయన అంటున్నారు. సంచలనం కోసం మాట్లాడే మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన ఈ సందర్భంగా అంటున్నారు. అయితే ప్రజల్లో మరింత విశ్వాసం సంపాదించేందుకు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలోని కాప్రా డివిజన్లో అన్ని కాలనీలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక మోడీ అభివృద్ధి చేసింది ఏమిటో చూడండి అని చెప్పి గడప గడపకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అణగారిన ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఇకపోతే ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సుముఖంతో ఉన్నారని, అభివృద్ధిపై చెప్పినప్పుడే వారి స్పందనతో ఏందనేది అర్థమైందని వినోద్ చెప్తున్నారు. ఇగో ఎంతో మంది వస్తారు, 1000-2000 ఇస్తారు ఓటుకు. అది ఉపయోగపడదు. మన కడుపుకు రేషన్ పెట్టేటోళ్ళు ఎవరు? బీజేపీ వాళ్ళు. 5 కిలో బియ్యం ఫ్రీ ఇస్తున్నారు కదా ప్రతి నెల. 5 సంవత్సరాలు ఇచ్చారు, ఇంకా 5 సంవత్సరాలు ఇస్తారు. సో అది దృష్టిలో పెట్టుకోవాలి. ఈ 2000, 3000 ఒక 4 రోజుల కోసం కదా. అది సార్ ఓకే. నమస్తే. అక్కడ గల్లీ